ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకములో ఉన్న పాపాలను, దోషాలను, శాపాలను అన్నీ కూడా కడిగివేసి అందరినీ కూడా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేయాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించారు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో చూసుకుంటే కనుక తండ్రి ప్రేమ, భార్య ప్రేమ, ఇంకా చూసుకుంటే ఇస్సాకు గారు భార్యని ఎంతో ప్రేమించాడు. ఇలా చూసుకుంటే అబ్రహాము గారు తన కుమారుని ప్రేమించాడు. అలాగా ఈ లోకంలో అనేకమైన ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలు కాదు, ఆ ప్రేమలు నిత్యము కూడా ఉండదు. ఎందుకంటే వారి ప్రేమల కన్నా దేవుడి ప్రేమ ఎంతో గొప్పదై ఉన్నది. ఎందుకంటే తన ప్రాణాలను సహితము కూడా ఇచ్చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతగా ప్రేమించారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అంటే దేవుడి మాటలు వినాలి, దేవుడి మాట ప్రకారం జీవించాలి. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనను ప్రేమించిన వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానని సామెతల గ్రంథంలో రాయబడిన మాట. ఎందుకంటే చూడండి, మన లోకంలో చూడండి, తండ్రి కుమారుడిని ప్రేమిస్తాడు. కానీ తండ్రి సంపాదించిందంతా ఎవరికి? తన కుమారుడికే ఇవ్వాలని ఆశ కలుగుంటాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనం బాగుండాలని, మనం అందరూ కూడా చక్కగా ఆనంద సంతోషంతో ఉండాలని ఆయన చక్కగా మన కొరకు అన్నీ కూడా మాటలు తెలియపరుస్తున్నాడు. బైబిల్ ద్వారా అన్ని మాటలు కూడా మనకు తెలియపరుస్తున్నాడు. మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది పాపము, ఏది పరిశుద్ధము అన్నీ కూడా తెలియపరుచున్నాయి. ఆ మాటలన్నీ కూడా తెలుసుకుని దేవునికి ఇష్టానుసారంగా దేవుని ప్రేమించి దేవుడి మాటల ప్రకారం నడుచుకోవాలి. ఆజ్ఞానుసారంగా నడుచుకుంటే కనుక దేవునికి ఇష్టానుసారంగా ఉంటాం. కాబట్టి అప్పుడు ఆయన ప్రేమించిన వారిని అందరిని కూడా ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. అంటే ఉన్నత స్థానంలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఆ విధంగా ఇస్తానన్నాడు. అటువంటి ప్రేమ మన కుటుంబంలోనూ, మన బంధుమిత్రుల్లోనూ అందరిలోనూ చేయబడితే ఇంకా వాక్యం సెలవు, నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వే నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటావో, నీ బంధుమిత్రులను ఎలా ప్రేమిస్తావో, అలాగే నీ శత్రువులను కూడా ప్రేమించాలి, నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించాలి. మన ప్రేమ దేవుడైన యేసుప్రభు వారు ఏ విధంగా అయితే ప్రేమ చూపించారో అదేవిధంగా కూడా మనము కూడా ఇతరుల పట్ల ప్రేమ చూపిద్దాం. దేవుడు ఏ విధంగా అయితే నడిచాడో ఆయన మాట ప్రకారం జీవిద్దాం. ఆయన ఇచ్చే దీవెనల ఆశీర్వాదాలు మనం అందరూ కూడా పొందుకుందాం. అటువంటి ప్రేమ, కృప దేవాదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక.